హాయ్ అండి. ఎప్పుడైనా వాక్కాయలతో పప్పు చేశారా? మా ఊర్లో అయితే ఏంటి ఈ కాయల్ని వాక్కాయలని అంటాం. ఈ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాక్కాయలన్నీ కూడా ఇలాగా లోపల పిక్కలన్నీ తీసేసుకోవాలండి. పప్పు అన్నది ఒక 10 మినిట్స్ ముందు కడిగి నానబెట్టుకోవాలి కందిపప్పు. దాంట్లో పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ యాడ్ చేసుకొని వాక్కాయలు కూడా వేసేసుకోవాలండి. కొంచెం పసుపు, కొత్తిమీర యాడ్ చేసుకొని చింతపండు ఏం అక్కర్లేదండి. ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 4, 5 విజిల్స్ అన్నది రావాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత పసుపు, కారం యాడ్ చేసుకొని ఇది మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకోవాలి. అంటే కాయలు ఏమీ కనిపించకుండా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సేమ్ మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఆయిల్ అన్నది పెట్టుకోవాలి. నేను ఏ గిన్నెలో అయితే పప్పు తీస్తానో అందులో ఆయిల్ వేసుకొని ముందుగా నేను ఏంటంటే కొంచెం చల్లమిరపకాయలు వేయించి తీసా, అందుకే ఆయిల్ అలా ఉంది. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఈ పప్పును కూడా ఇలా వేసేసుకోవాలండి. కొంచెం తాలింపులో ఇంగువ కూడా యాడ్ చేశాను. టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.